హాయ్ ఆల్. మార్నింగ్ లేవగానే ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బికాజ్ ఐ వాంటెడ్ టు టాక్ సో మెనీ థింగ్స్. ఎందుకో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. Um, నాకు సినిమా రిలీజ్ అయ్యాక ఐ గాట్ లాడ్ ఆఫ్ కాల్స్, మెసేజెస్, అన్నోన్ పీపుల్ దగ్గర నుంచి కూడా, సరౌండింగ్ పీపుల్, ఓవర్సీస్ నుంచి, యూఎస్లో నుంచి, చాలా దగ్గర నుంచి సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఎందుకంటే నేను థియేటర్లో కూడా వెళ్ళినప్పుడు నేను ర్యాండమ్ పీపుల్ని కూడా ఐ యాస్ దెమ్ లైక్ డిడ్ యూ లైక్ ద మూవీ అది అని చెప్పేసి అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది. ఈవెన్ పబ్లిక్ టాక్ చూస్తే కూడా చాలా బాగుంది అనే వస్తుంది తప్ప ఎక్కడ సినిమా బాగాలేదు అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. బట్ ఎందుకో నాకు మార్నింగ్ లేవగానే కొన్ని రివ్యూస్ నన్ను చాలా ఎఫెక్ట్ చేశాయి. అంటే ఒక సినిమాని ఎందుకు వీళ్ళు రాగానే ఒక సినిమాని ఇలా డిమోటివేట్ చేద్దాము అన్నట్టుగా ఎందుకుంటారు అనేది ఎప్పుడు నేను ఆలోచించేదాన్ని. అంటే నా ఫ్రెండ్స్లో చాలామంది ఇంకా వేరే డైరెక్టర్స్, వేరే వాళ్ళు కూడా ఇది ఎఫెక్ట్ అయినప్పుడు నేను చూశాను. అప్పుడు కూడా నేను మెసేజెస్ చేశాను. ఈవెన్ నేను ఇదనే కాదు, వేరే ఏ మూవీస్ బాగుంటే నేను బాగుందని రివ్యూస్ పెట్టాను, అన్నీ చేసేదాన్ని. ఈవెన్ సీతారామం బల్గం కూడా ఫస్ట్ 2 days ఇదే ప్రాబ్లం. బికాస్ ఆఫ్ ఓన్లీ బ్యాడ్ రివ్యూస్ వల్ల ఫస్ట్ 2 days అవి సీతారామం అంటే రే ఓన్లీ సాంగ్స్ తప్ప ఏం లేదురా ఆ మూవీలో, అరే బల్గం అంటే తెలంగాణ తప్ప ఇంకేం లేదురా అని చెప్పేసి ఆ 2 మూవీస్ని కూడా చంపేయడానికి ట్రై చేశాను. బట్ థర్డ్ డే నుంచి ఓన్లీ పబ్లిక్ మౌత్ టాక్తోనే అవి ఎంత హ్యూజ్ హిట్ అయినాయో నాకు తెలుసు. సేమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ మూవీ ఆల్సో. ఇది ఎంత బ్యూటిఫుల్ మూవీని అన్నెసెసరీ డిస్కషన్స్ పెట్టి ఆ మూవీని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇందులో ప్రతి సీన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చి, ఒక ఎంతో క్లాసిక్గా ఒక మెచ్యూర్ డైరెక్టర్ మాత్రమే చేయగలుగుతారు. అంత పెద్ద ప్రొడక్షన్ ఒక డైరెక్టర్ని నమ్మి 50-60 కోట్ల సినిమా తీసి వాడి చేతిలో పెడుతున్నారు అంటే అతని దగ్గర ఎంతో కొంత టాలెంట్ ఉంటే మాత్రమే వాళ్ళు నమ్మి తీస్తారు అది. సో అది 100% జస్టిస్ అనేది ఆ సినిమాకి దొరికింది అక్కడ. ఎందుకంటే మనం థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు నా పక్కన కూర్చున్న 10-20 మంది, నేను అందులో చూసినప్పుడు 6-7 మంది ఏడుస్తున్నారు ఆల్రెడీ ఆ సీన్స్కి, ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి. అంటే ఆ 10 మందిలో 10 మంది ఏడుస్తేనే అక్కడ ఎమోషన్స్ ఉన్నట్టు కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సీన్కి కనెక్ట్ అవుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానానికి కనెక్ట్ అవుతారు. సో అక్కడ 99% పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ద కంటెంట్. సో అక్కడ ఒక 1% పీపుల్ కనెక్ట్ కానంత మాత్రాన దాంట్లో ఎమోషన్స్ లేవు, లేకపోతే డెప్త్ లేదు, లేదా రైటింగ్ బాగాలేదు, నో. ఎందుకంటే అది అస్సలు నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే 99% రివ్యూస్ మీరు చూస్తే, పబ్లిక్ టాక్ చూస్తే అసలు రైటింగ్ ఎంత బాగుంది, డైరెక్షన్ ఎంత బాగుంది, హీరో యాక్షన్ ఎంత బాగుంది, అన్ని క్యారెక్టర్స్ ఎంత బాగుంది అనేది ఉంది తప్ప ఆ పర్టికులర్గా ఇది 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 అది అని ఏమీ లేదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే నేను ఒక రివ్యూ చూసాను, ఎంత సిల్లీగా అనిపించిందంటే అసలు గడి సీన్ ఎందుకు పెట్టాలి, డైరెక్ట్ హీరోని బైరన్పల్లి తీసుకుపోవచ్చు కదా, అక్కడ ఎందుకు అన్నెసెసరీ కంటెంట్. అసలు నాకు అది నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలేదు. ఫస్ట్ అక్కడ గడి సీన్ పెట్టకపోతే ఒక హీరోని బైరన్పల్లికి ఎట్లా కనెక్ట్ చేస్తారండి. అక్కడ ఒక పర్సన్ బైరన్పల్లి నుంచి అటాక్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ పర్సన్ని వెనకకు పంపాలి, అట్ ది సేమ్ టైం హీరోని ఆ ఊర్లో ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు అక్కడ గడి సీన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఫోన్లు అనేది అన్ని చోట్ల ఉండదు, ఫోన్ అనేది గడిలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే ఈ సీన్స్ అన్నీ కనెక్ట్ చేయడానికి ఆ సీన్ కంపల్సరీ. అంటే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి రివ్యూ పెట్టే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. డైరెక్ట్ ఎవడు పడితే వాడు ఊరికి వెళ్ళిపోయి నేను వచ్చి నీ ఊరిని కాపాడుతుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి. అక్కడ హీరో క్యారెక్టర్కి వెయిట్ పెంచాలి అంటే అలాంటి బిల్డప్ అక్కడ అవసరమే ఉంటుంది అక్కడ. అండ్ ఇంకొక రివ్యూ చూసిన నేను, ఛాంపియన్ అసలు ఫుట్బాల్ గురించి ఏం లేదు. ఛాంపియన్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ కాదండి. ఛాంపియన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫుట్బాల్. ఛాంపియన్ అంటే ఐఎమ్ ఛాంపియన్, యూ ఆర్ ఛాంపియన్, ఎవ్రీబడి ఈజ్ ఎ ఛాంపియన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. వాళ్ళు చేసే మంచి పనికి దే బికమ్ ఎ ఛాంపియన్. అంతేగాని ఫుట్బాల్ ఆడిండు ఆడ ఫుట్బాల్ గేమ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫుట్బాల్ గేమ్ అండి. ఆ మూవీ అనేది బైరన్పల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని తెలంగాణలో దాని చుట్టూ అల్లుకున్న ఒక బ్యూటిఫుల్ కథ. సో ఆ సినిమాలానే చూడండి. బైరన్పల్లి ఈజ్ డిఫరెంట్, ఫుట్బాల్ ఈజ్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్. అక్కడ ఎలిమెంట్స్ అవన్నీ కలిపి బ్యూటిఫుల్గా చేసిన ఒక మూవీ అది. అక్కడ ప్రతి ఎమోషన్, ఇంటర్వెల్ ముందు ఎమోషన్ కానీ, క్లైమాక్స్ ఎమోషన్ కానీ అందరూ కనెక్ట్ అయ్యారు. ఎందుకు ఇంటర్వెల్ సీన్ కోసం నేను 4 times వెళ్ళిన. అసలు విజిల్స్ ఎన్ని వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర, నేను అన్నీ షేర్ చేస్తాను. అసలు పేపర్స్ ఇసిరేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు, క్రయింగ్, పీపుల్ ఆర్ షౌటింగ్. బైరన్పల్లి ఊరి సీన్స్కి ఎంతమంది కనెక్ట్ అయిపోయినారు. ఈవెన్ మా వరంగల్ రూరల్ ఏరియాస్లో అందరూ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు కాల్ చేశారు, ఎంత బాగా తీశారు రజాకార్ టైంలో మేము
మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంది అక్కడ, అంత బాగా తీశారు అని చెప్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని కొంతమంది అసలు వాళ్ళకి అక్కడ ఏంటి అనేది కాలేజీ రావు. మీకు అసలు తెలుసో లేదో నాకు తెలీదు. ఆయన రాసిన ఒక రైటింగ్ అక్కడ అన్న లాస్ట్ ఎండ్లో టైటిల్ పడేటప్పుడు ఒక పాట వస్తుంది, అది కొంచుకుంటాం బిడ్డ. సో దీస్ ఆర్ ఆల్ ఎమోషన్ సీన్స్ ఓన్లీ అండి. అంటే ఒక తెలంగాణ బిడ్డ అయి ఉంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అంటే నేను మాట్లాడుతుంటేనే ఇంత ఎమోషన్ అవుతున్నా. సో ఎమోషన్ ఎక్కడ పండలేదండి అంటే అది అవన్నీ కనెక్ట్ అవ్వట్లేదు కొంతమంది. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక మేబీ అవ్వట్లేదేమో. ఆ రివ్యూర్ ఎవరైతే ఒక 1%, 99% పీపుల్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రివ్యూస్. ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా రివ్యూస్ చేసినప్పుడు ప్రతిదీ ఎంత బాగా రివ్యూ ఇస్తున్నారు. కానీ 1% పీపుల్ ఏం చేస్తున్నారంటే ఏంటో అన్నెసెసరీవి తీసుకొచ్చి ముందు హైలైట్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కడ సినిమా బాగాలేదన్నారండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి సినిమా బాగుంది, వెళ్ళి చూడండి అంటే వాట్ ఈస్ దిస్ అంటే ఈ మేకప్ చేసి సినిమా బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతే, అంతవరకే. కానీ ఇది మేకప్ చేసేసి దీన్ని ఏదో ట్రై చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఒక డైరెక్షన్ బాగాలేకపోతే ఏ సీను బాగోదండి. ఒక హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, రచరవి కానీ, బలరాం కానీ, ఎవరైనా కానీ, లక్ష్మి కానీ, ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి నుంచి ఎండ్ అయ్యే సీన్ వరకు ఎంతో బాగా చూపించారండి. ప్రతి క్యారెక్టర్ మనకు బయటకు వచ్చినప్పుడు గుర్తుంటుంది. ఈవెన్ మన పెద్దారెడ్డి రాజరెడ్డి గారి వైఫ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ పాత్ర కూడా కొన్నే డైలాగులు అంటే ఆమెను చూసినప్పుడు అరే మా పెద్ద ఇట్లుండే, అరే మా చిన్న ఇట్లనే ఉండే, అరే మేము ఇట్లనే మాట్లాడేది, అంతే ఉంటాయండి డైలాగ్స్. అంటే అందులో పెద్ద పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవండి. పోయిరా బిడ్డ, తిన్నావా బిడ్డ, ఉన్నావా బిడ్డ, చాలు ఆమెకు అంతే. అంటే ఆ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టి చాలా బాగా చేశారండి. మీరు మంచివి ఎందుకు అప్రిషియేట్ చేయరండి? అసలు 1948 ఆ ఊరిని ఒక సెటప్ అక్కడ క్రియేట్ చేయించుకొని డైరెక్టర్ చిన్న చిన్న పర్టికులర్ సీన్స్ కూడా అంటే అక్కడ ప్లాస్టిక్ కనబడకుండా బుట్టలో బట్టలు వేసుకొని హీరోయిన్ వెళ్ళడం కానీ, లేకపోతే ఇస్తరాకులు, ఆ ఊరంటే అన్ని వర్గాలు కలిస్తే ఒక పెళ్ళి అవుతుంది, అందరు ఇట్లా కలిసి ఉండేటోళ్ళు. ఇక ఒక ఊరంటే కమ్మరోళ్ళు ఉంటారు, ఇగో బాపనోళ్ళు ఉంటారు, ఇగో రెడ్డీస్, ఇగో వీళ్ళు వాళ్ళు వీళ్ళంతా కలిస్తేనే ఒక ఊరని ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ని అక్కడ డైరెక్టర్ మనకి చూపిస్తుంటే అది అంతా పక్కన పెట్టేసి ఏంటి ఏదో డల్ అవుతుంది, ఏం డల్ అవుతుందండి? నాకైతే ఏం డల్ అనిపించలేదు. నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్కి కనెక్ట్ అయినా. మేబీ ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కువసేపు అది ఉండేసరికి అది లాగ్ అన్నారండి. అది సీన్ టు సీన్కి కంపల్సరీ కనెక్ట్ చేయాలంటే ఇది కూడా మరి పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఏమో అట్లా కాదు కదా అండి. ఉన్న కంటెంట్ని 2.5 అవర్స్లో ప్రతి సీన్ని బ్యూటిఫుల్గా కనెక్ట్ చేస్తూ చూపించాలి. అక్కడ వాళ్ళకి చాయిస్ లేదు. ఇక విఎఫ్ఎక్స్ అంటారు, ఆఫ్కోర్స్ వాళ్ళకి ప్రొడక్షన్ అంటే వాళ్ళకి డేట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రెషర్లో అవన్నీ కొన్ని అంటే అలాంటివి చిన్నవి అంటే ఏ మూవీలో చిన్న మిస్టేక్స్ లేవండి. వాటిని భూతద్దంలో చూసుకొని అసలు కంటెంట్ని పక్కన పెట్టి అనవసరమైన కంటెంట్ని పట్టుకొని అంత పెద్ద అంటే సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నేను పర్టికులర్గా చూసిన అండి. అంటే వాళ్ళు ప్రతి సీన్ మనకి నచ్చాలి, అక్కడ పర్టికులర్గా ఇగో ఇది మంచి ఇట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రతి లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్ ప్రతి ఆర్టిస్ట్ ఎంత కష్టపడతారు అనేది నేను చూశానండి. అంటే ఆ గుర్రం సీన్ ఉంటుంది కదండి షూటింగ్లో, అక్కడ రోషన్ అక్కడ కావాలనుకుంటే మన డమ్మీ మామూలుగా వాళ్ళని పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ సీన్ నేనే చేసుకుంటాను అని చెప్పి ఆయన బొక్కలు ఇరగొట్టుకొని దెబ్బలు తగిలించుకొని అంత కష్టపడి అంత మంచి సీన్ అక్కడ పెట్టుకుంటే దాంట్లో మళ్ళీ వంకలు తీసి ఇది ఇట్లున్నది అది అట్లున్నది అంటే ఎవరు అంటలేరు, ఓన్లీ రివ్యూవర్స్. ఈ రివ్యూవర్స్తోనే నా ప్రాబ్లం. అది కూడా ఓన్లీ 1% ఆఫ్ రివ్యూవర్. అంటే అసలు అన్నెసెసరీ. అసలు ఫుట్బాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ? ఆ గడి టాపిక్ ఎందుకు వస్తుంది? ఛాంపియన్ సినిమా మీద ఎందుకు వస్తుంది? అక్కడ సినిమాటోగ్రఫీ బాగాలేకపోతే మాట్లాడాలి మనం, ఫోటోగ్రఫీ బాగాలేకపోతే మాట్లాడాలి, డైరెక్షన్ బాగాలేకపోతే మాట్లాడాలి, హీరో యాక్టింగ్ బాగాలేకపోతే మాట్లాడాలి, హీరోయిన్ యాక్టింగ్ బాగాలేకపోతే. ఇంకొక రివ్యూవర్ పెట్టిండ్రు హీరోయిన్ వాయిస్ ముసలమ్మ లెక్క ఉన్నది. అసలు అంటే ఇట్లాంటి వాటికి నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కావట్లేదండి. అక్కడ డైరెక్టర్ పర్టికులర్గా తన డబ్బింగ్ తనే చెప్పుకోవాలని కూర్చోబెట్టుకొని అంత కష్టపడి ఆ అమ్మాయితో పాపం తెలుగు నేర్పించుకొని అమ్మాయి కూడా కష్టపడి అంత మంచిగా డబ్బింగ్ అంత క్యూట్గా చెప్పుకుంటే అక్కడ మళ్ళీ వంకలు. తెలంగాణ ఊర్లో ఆమె అక్కడ నాటక సభకి వాళ్ళు తెలంగాణ వాళ్ళే అయి ఉండాలని ఏం లేదండి. వాళ్ళు ఏదో వేరే అదర్ స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే అవసరమైన కంటెంట్ని తీసుకోకుండా
అనవసరమైన కంటెంట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఈ రివ్యూ పెట్టారు కదా, దీనికోసం నేను మాట్లాడుతున్నాను అంతే, అంతకంటే ఏమీ లేదు. అక్కడ అమ్మాయి బాగా యాక్టింగ్ చేసిందా లేదా అనేది మీరు మాట్లాడండి, అది వీ విల్ యాక్సెప్ట్. అంతేగాని ఆమె భాష ఎందుకు అట్లుంది, ఆ సినిమాలో ఆమె కంపల్సరీ తెలంగాణనే కావాలని రూల్ ఉందా అండి? ఆమె ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయ్యి కూడా ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు ఆలోచించుకోరు మీరు? అంటే అవసరమైనది పక్కన పెట్టి అనవసరమైన కంటెంట్కి హైప్ ఇస్తున్నారు. ఇది 20% పీపుల్ రివ్యూస్ చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద మూవీ. ఆ 20% పీపుల్ ఏంటంటే అరే నిజమే కావచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. సో దయచేసి ఇలాంటి రివ్యూస్ మీరు చూడకండి. ట్రస్ట్ పబ్లిక్ టాక్, జనరల్ పీపుల్ ఏం మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ డెఫినెట్లీ వన్ టైం వాచ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్స్ట్ మూవీ. మీరు ఏ రివ్యూ చూసినా ఎక్కడైనా ఎవరైనా ఒక్కరి ఈ మూవీ బాగాలేదని చెప్తే అది నాకు పంపించండి, ఫార్వర్డ్ చేయండి. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్, బికాస్ ఆ చెప్పేవాడికి కూడా తెలుసు ఆ మూవీ బాగుందని. కానీ ఏదో హైప్ క్రియేట్ చేయాలి, ఏదో వ్యూస్ రావాలని చెప్పేసి కావాలని చెప్పి అన్నెసెసరీ టాపిక్స్ని పైకి తీసుకొచ్చి చేయడమే తప్ప ఏమీ లేదండి. సినిమా చాలా బాగుంది. మీరు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కనెక్ట్ అవుతారు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ఒక ఫోటోగ్రఫీని మీరు ఎంజాయ్ చేస్తూ అక్కడ డైరెక్షన్ పెట్టిన ఆ డైరెక్టర్ ఎఫర్ట్ని, ఆ హీరో ఎఫర్ట్ని, హీరోయిన్ ఎఫర్ట్ని మీరు చూసుకుంటే డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. మూవీ ఈజ్ టూ గుడ్, 100% ఇట్ ఈస్ రియలీ గుడ్. మీరు వెళ్ళి హ్యాపీగా అందరు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక రివ్యూ ఏదో చూసానండి, అది వెరీ సిల్లీగా అనిపించింది, టైంకి గుర్తు రావట్లేదు. ఇట్స్ సో సిల్లీ, అంటే ఎంత కోపం వచ్చిందంటే ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే మీరు ఊహించండి ఎంత సిల్లీ రివ్యూస్ వస్తున్నాయి బయట అనేది. సో ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ ద రివ్యూస్, జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ. ఐ హోప్, ఆల్రెడీ ఇట్స్ ఎ హిట్, ఐ నో దట్. ఎందుకంటే మేము చూసినాం కదా 2 days నుంచి ప్రతి థియేటర్ ఫుల్ ఉంటుంది, ప్రతి థియేటర్లో టికెట్స్ ఉండట్లేదు. ఈవెన్ మేము మా ఫ్రెండ్స్కి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొంచెం టికెట్స్ బుక్ చేసుకొని పోదామన్నా మాకే దొరకట్లేదు. ఈవెన్ ఈ రోజు కూడా మేము ఈవినింగ్ వీఆర్ ట్రైంగ్ టు బుక్ ద టికెట్స్, బట్ ఇఫ్ యూ సీ ద బుక్ మై షోలో చూడండి మీరు, అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఆఫ్టర్నూన్ షోస్ అండ్ ఈవినింగ్ షోస్. సో ఇట్స్ ఎ హిట్ అండి. డోంట్ డిపెండ్ ఆన్ ద రివ్యూస్, జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ, ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ.